మన విజయ్ కిరణ్ గారు ప్లీజ్. సార్ ఇప్పుడు రంగా గారు కాపునాడు పెట్టారు. రంగా గారు కాపు నాయకుడుగా అంటాం అక్షర సత్యం గారికి ఇబ్బంది అయితే అది ఆయన సొంత అభిప్రాయం. దాన్ని మనం ఎవరేం కాదన్నా, ఎవరైనా విజయ్ కిరణ్ గారు కాపు సంఘాలు రంగా నాడిని కాపు నాడిగా మార్చారు. ఏది మిరియాల వెంకట్రావు గారు, ఆకుల శివనాయుడు గారు, ముద్రగడ పద్మనాభం గారు, వీళ్ళంతా కూడా చరిత్ర తెలుసుకోండి. ప్రయోజనాల కోసం కాపు ముద్ర వేయడం కోసం రంగాగే కాపు నాడిగా మార్చారండి. అక్షర సత్యం గారు మీరు మాట్లాడితే కానీ ఆయన చెప్పనివ్వండి. ఎస్ కంటిన్యూ చేయండి. ఎవరు మార్చారు ఏంటి అంటే జ్ఞానం లేకుండా ఇక్కడ డిబేట్కి ఎవరు రావండి. మీకు అది ఇష్టం లేకపోతే అది మీ పర్సనల్ అభిప్రాయం, దాన్ని నేను గౌరవిస్తా, దానికి ఏం ప్రాబ్లం లేదు. రెండోది, నేను కేవలం ఏదో రంగా గారు కాపులకు మాత్రమే నాయకుడు అనేటువంటి మాట చెప్పలా. రంగా గారు అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించినటువంటి నాయకుడు, అందరికీ పేదవాడి పక్షాన నిలబడిన నాయకుడు అనేటువంటి మాట చెప్పాను. సరే, దాన్ని మీకు అభ్యంతరం ఉంటే అది మీ సొంత అభిప్రాయం, దాన్ని ఇంకా అట్లా. రెండోది, అప్పటికి రంగా గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు చనిపోయే సమయానికి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా ఉన్నానండి, ఇక్కడ జనసేన కార్యకర్తలు ఏదో ఇబ్బందులో ఉన్నారు లేదా పవన్ కళ్యాణ్ గారు మాట చెల్లట్లేదు అనేటువంటి మాటని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను, వ్యతిరేకిస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట జరగలేదనేటువంటి మాట సత్యదూరమైనటువంటి మాట. ఇవాళ కూటమిలో జనసేనకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తున్నారు అనేటువంటిది ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి మీరే చూశారు. మొన్న దరిదాపుగా 2000 మంది దాకా నామినేటెడ్ పోస్టులు కానీ ఇతర పోస్టుల్లో వచ్చినటువంటి వాళ్ళతో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మీటింగ్ పెట్టారు. అంటే ఎక్కడా కూడా గవర్నమెంట్ లో జనసేనని లేదా ప్రభుత్వంలో జనసేనని తక్కువగా చేసేటువంటి ప్రయత్నం కానీ లేదా ఆ నాయకత్వానికి లేదా క్యాడర్ని చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి లేదు. ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఒకే పార్టీలో కూడా అనేక డిస్టర్బెన్స్లు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటిని కూడా సమన్వయపరుచుకొని ముందుకెళ్లేటువంటి పరిస్థితిలో అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన రెండు కలిసి ఉన్నాయి. అక్కడక్కడ మీరు అన్న ప్రకారంగా కొంత జనసేనకి సంబంధించి కూడా కొంతమంది ఇబ్బంది ఉంటది. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఆ పార్టీలోనే ఉంటాయి. తెలుగుదేశంలో కూడా కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి, జనసేనలో ఉంటాయి, కాంగ్రెస్ లో ఉంటాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్ని పార్టీలో ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా సమన్వయం చేసుకొని కలిసి ముందుకు తీసుకెళ్లేటువంటి సత్తా ఉన్న నాయకత్వం అటు తెలుగుదేశానికి ఇటు జనసేనకు ఉంది. కాబట్టి ఇక్కడ జనసేనలో క్యాడర్కి ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది అనేటువంటి మాత్రం సత్య దూరమైనటువంటి మాట అనేటువంటి మాట చెప్పడం కోసమే నేను ఇంటరప్ట్ అయ్యానండి. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ లో మీ దగ్గర ప్రాబ్లం వచ్చింది, మీరు కంటిన్యూగా మాట్లాడండి. మీకు ఒక 4 నిమిషాలు అవైలబుల్. మాట్లాడితే మధ్యలోకి వచ్చారు. రాము సార్ మీరు మాట్లాడండి, మేమేమి ఆపలేదు మిమ్మల్ని, క్వశ్చన్ కూడా చేయను, మీరు అప్రత్యాసంగా 4 నిమిషాలు మాట్లాడండి. మీరు చేయలేదో విజయ్ ఉన్నాడు కదా అడిగి కాసుకున్నాడు ఏదో గీరడానికి వచ్చేపు ఉంటే కదా ఓపిక బట్టి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉమ్మడి కూటమి చేస్తున్నటువంటి అరాచకాలు ప్రజలకు బాగా తెలుసు కాబట్టి వీళ్ళ ప్రజలకు తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదైనా క్వశ్చన్ చేస్తాడేమని నమ్ముకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆ క్వశ్చన్ చేయలేదు కాబట్టి, క్వశ్చన్ చేయకుండా ఉన్నప్పుడు జనాలకు తెలుసు కాబట్టి ఏ మనిషికైనా వాళ్ళ సొంత లాభం చూసుకోకుండా వేరే వాళ్ళ లాభాలు చూసుకోవడానికి ఎవడు పనిచేయడు. ఫస్ట్ మీరు నేను పరిచయమైనప్పుడు మీరే కులస్తులు నేనే కులస్తులని తెలిసిన తర్వాత మీరు కాపు నేను కాపు అన్నప్పుడు కొంత క్లోజ్ అవుతాం, ఆ తర్వాత వ్యక్తిత్వాలు బట్టి క్లోజ్ అవుతాం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా పరిపాలన ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తారు, ఈ చేసే పరిపాలన ప్రజలకు ఎంత మేలు జరిగింది, మీరు కాపు కులస్తులుగా కమ్మ కులస్తులుగా మీరిద్దరూ కలిసిపోయినంత మాత్రమే రాష్ట్రం మొత్తం మీ చేతిలోకి వచ్చింది అన్నట్టు మీరు అనుకుంటే కమ్మ కులస్తులు కాపు కులస్తులు అనేక మంది ఈ మధ్య సోషల్ మీడియాలో పెడుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి. అదేవిధంగా కాపులకు సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళకన్నా ఎక్కువ మా దగ్గర ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమిద్దరం కలిసింటేనే ఓట్లు వచ్చినాయి, మీ ఇద్దరు కలిసింటే రాగా ఎన్నికల కమిషన్ కలిసింటే ఓట్లు వచ్చిందని నిన్న మీ పార్టీకి సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ గారి భర్త అక్కడ మీకు చంద్రబాబు నాయుడు గారికి సలహాదారుడిగా ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ చిరంజీవి గారు పెట్టేప్పుడు పిఆర్పిలో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ నిన్న ఆరోపణ చేసినారు. ఒక్కసారి చూడండి, మీకు తెలుస్తుందో లేదో. ఈవీఎంలతో మనం మేనేజ్ చేసుకున్నాం, మనకు ఓటు పడింది లేదు, మనం రాత్రి 12 గంటలుగా కూడా మనం జరిగింది, తర్వాత మరుసటి రోజు 11 గంటల వరకు ఎన్నిక జరిగింది. ఆ తర్వాత రాత్రికి మనకు 30,000 40,000 ఓట్లు వచ్చాయి. తెల్లవారాలకు ఒక్కొక్క నియోజకవర్గంలో 33,000 మెజార్టీ వచ్చినాయి. ఆ మెజార్టీ రావడానికి కారణం ఏంటంటే
మనం మేనేజ్ చేసింటే వచ్చినాయి, మనం చూసి రాలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత మాకు మీరు ఎట్లా చెప్తే అట్లా కలెక్టర్లు, ఎస్పీలు, సిఎస్లు, డీజీపీలు మార్చుకుంటా వచ్చినారు కాబట్టి మీకు ఈ విధంగా వచ్చిందనేది మీరు అనుకోకుండా, మీకు ముందే తెలుసు, మీ నాయకులకే తెలుసు ముందు, ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీకి అందరికీ తెలుసు. ఆల్రెడీ బీజేపీలో మా దగ్గరికి వచ్చి మాకు వద్దయ్య పొత్తు, మేము పొత్తు పెట్టుకుని మేము సింగల్ గా ఉంటామని చెప్పిన తర్వాత లాస్ట్ అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము కలిసాలంటే అపాయింట్మెంట్ ఇచ్చినా ఇదే మాటలే కదా, అనవసరంగా ఆయన ఎందుకు ఇబ్బంది పెడతారు వద్దుకో అన్న తర్వాత వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో ఇష్టం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు పదే నేను వాళ్ళ కాళ్ళు పెట్టుకుని ఒప్పించినానని ఆయన నోటితో చెప్పిన తర్వాత వీళ్ళంతా మాట్లాడుకోవడానికి మళ్ళీ ఢిల్లీకి పోయి పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా పురంధేశ్వర్ గారు, లోకేష్ గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందరూ పోయి మాట్లాడుకొని మేనేజ్ చేసి ఓట్లు పడినాయి అనేది మనం గుర్తించుకోవాలి సార్. 660 హామీలు ఇచ్చిన తర్వాత 14 నుండి 19 వరకు ఏమి అమలు చేసినాము, ఆ తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని పెట్టుకొని తిరుమలలో మనం బ్రహ్మాండమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినాము, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినాము, అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బయట నుండి సపోర్ట్ చేసినట్టు లోపలికి వచ్చే మనకి ఏదైనా మేలు జరుగుతుందేమో కాబట్టి ఈ రోజు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏదైనా మేలు జరుగుతుందని ఆలోచన చేసినారు. అక్కడ కాపులకు వచ్చింది లేదు, అక్కడ కమ్మలకు చేసింది లేదు, వీళ్ళ సొంతం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆయన తప్ప పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఇప్పుడు అక్షర సత్యంగా చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని కొడుతున్నారు, కొట్టే పట్టించుకోలే. లక్ష్మీకాంత్ గారు ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆయనకు కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆయన ఒకళ్ళు తప్పించుకొని మాట్లాడు తప్ప ఆయనకు ఆ పార్టీ కానీ ప్రభుత్వం కానీ దాని ద్వారా లాభం పొందాలని కానీ దాని ద్వారా మేలు పొందాలనే ఆలోచన ఆయనకు లేదు కాబట్టి కేవలం ఆ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన ఉన్నాడు కాబట్టి పార్టీ బాగుండాలనే ఆలోచనతో ఆయన ఉంటాడు కాబట్టి ఇదే వర్డ్స్ ఆయన వాటితో వచ్చాడు తప్ప దాంట్లో పనిచేసినటువంటి వ్యక్తులు, పని చేస్తున్నటువంటి వ్యక్తులు, పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, పార్టీనే ముఖ్యమనుకుని నడిచే వ్యక్తులు వాళ్ళు వచ్చి చెప్పమనండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి మాకు బ్రహ్మాండమైనటువంటి న్యాయం 4 నిమిషాలు అయ్యింది గురుగారు బాగా తెలుసు కాబట్టి ఒకటి మోహన్ రెడ్డి గారు 4 నిమిషాల పాటు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. ఒక్క క్వశ్చన్ ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఒక చక్రం తిప్పిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే సరిగ్గా ఏమీ జరగట్లేదంటూ మీ విజయసాయి రెడ్డి